తారా ఎవరికన్నా నక్షత్రగార 2022లో నాకు నా స్నేహితురాల మధ్య జరిగిన కాన్వర్జేషన్ నుంచి వచ్చిన స్టోరీ ఈ తారా స్టోరీ. తారా స్టోరీ విన్నప్పుడైతే నాకు చాలా బాగా అనిపించింది. స్టోరీ అయితే చాలా బాగుంది. ఉమెన్ రిలేటెడ్ మెయిన్లీ ఎంత ఇన్నర్ స్ట్రగుల్ అవుతామనేది అందులో చాలా బాగా చూపించారు. స్క్రిప్ట్ పరంగా డైలాగ్స్ పరంగా నాకైతే చాలా నచ్చింది. మోస్ట్లీ ఉమెన్స్ ఎక్స్ప్రెసివ్ కాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ మూవీలో ఏంటంటే ఉమెన్ ఎక్స్ప్రెసివ్ అయితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తారనమాట. సో ఆ డైలాగ్ వర్షన్స్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్లీ ఉమెన్స్ కోసం డిజైన్ చేసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ప్రతి అమ్మాయి కూడా ఇదే ఫేస్ చేస్తుంది. సో దానివల్ల నేను మా ఫ్యామిలీలో కానీ లేదా బయట చూసిన దాని ప్రకారం అమ్మాయిల స్ట్రగుల్స్ని వీళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక అమ్మాయి సొసైటీలో కొందరు అబ్బాయిల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, తన ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనేది ఈ ఫిలిం. అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి శివ అమ్మాయి రే పట్టుకుండ్రా రండి మా పట్టుకుంటా. అరౌండ్ 1.5 year తర్వాత నేను నా ఫ్రెండ్ అయిన ఆశతో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఒక 3-4 స్టోరీస్ అనుకున్నాం. బట్ నేను అన్నాను మనం ఎందుకు ఒక ఉమెన్ గురించి ఒక స్టోరీ చేయొద్దు అని. అలా స్టార్ట్ అయింది ఈ తారా స్టోరీ. తారా స్టోరీ ఫైనలైజ్ అవ్వకముందు మేము 2-3 ప్రాజెక్ట్స్ డిస్కస్ చేసుకుని చేద్దామని అనుకున్నాం. కానీ మాకు తారానే కరెక్ట్ అనిపించింది రైట్ మూమెంట్లో. అది చేస్తే బాగుంటుందని ఇద్దరు అనుకుని ఫైనల్ కాల్ తీసుకుని ప్రొసీడ్ అయ్యాము. దానికి తగ్గ కష్టం కూడా చాలా పడ్డాము. అది చాలా ఇష్టంగా చేసుకున్నాం. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అని అనుకుంటున్నాను. ఈ March 8న ఉమెన్స్ డే సందర్భంగా మా తారా షార్ట్ ఫిలిం ఏఎంఆర్ స్టూడియోస్ త్రూ వచ్చేస్తున్నాం మీ తారా టైం. సో ప్లీజ్ అందరూ చూడండి. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ ద పెయిన్ ఇన్ ఉమెన్.